హాయ్ అండి, ఈరోజు నేను తయారు చేసేది అటుకుల పులిహోర అండి, చింతపండు పులిహోర. ఇవ్వండి, అరకిలో అటుకులు ఇలా కొంచెం మెత్తగానే ఉన్నాయి, ఎందుకంటే పులుసులో ఉడకాలి కదా కొంచెం, తర్వాత బిర్స్ అయితే ఇలా కడిగి పెట్టి దీంట్లో ఉప్పు కానీ ఏమీ లేదండి. దీంట్లోకి నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా పల్చగా చేసుకున్నాను, ఎందుకంటే దీనికి పట్టాలి కదా, అటుకులకి గట్టిగా చేయకూడదు. దీంట్లో పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలండి. పులుసులోకి నూనె ఒక కప్పుడు, పులుసులోకి బెల్లం, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇంగు వేయాలండి పోపులో, పులిహోర కదా, చింతపండు పులిహోర కదా. ఇప్పుడు నూనె వేసుకుందాం. నిమ్మకాయ పిండుకుంటారు దీంట్లో, యాక్చువల్గా అటుకుల్లో ఇలా కాదనుకొని నేను ఇలా చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే మెత్తగా అవటానికని మరీ బిరుసుగా చేయను, మెత్తగానే చేస్తాను. నేను పెద్దవాళ్ళ కోసం తక్కువ పోపు వేసాను, పోపు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మా వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం, వాళ్ళకి పోపులు ఎక్కువ అక్కర్లేదు, లేకపోతే శనగపప్పు అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. అయినా దీంట్లో ఇవి కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు అవన్నీ ఏమి వేయటం లేదండి. ఇవే తక్కువ వేస్తాను ఎప్పుడైతే, చూపించాలి కాబట్టి వేస్తున్నాను. ఈ పులుసు వేసిన తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసుకుంటాం కదా, అవి వేగుతున్నాక పులుసు, బెల్లం వేసుకుంటాం. కొంచెం బెల్లం వేస్తేనే బాగుంటుంది. చాలా ఈజీగా అన్నం వండుకొని చేసినట్టు కాకుండా ఇలా చేయటం అంతే. నేను సేమియా పులిహోర చేసా, మురుగురాలు పులిహోర చేసి చూపించాను చింతపండుతో. ఇప్పుడు ఈసారి గోధుమ రవ్వ పులిహోర చేస్తాను, అదైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. అది చాలా బాగుంటుంది గోధుమ రవ్వ పులిహోర. మనం మామూలు దానికన్నా పులిహోర తింటే కొంచెం హెల్తీగా బాగానే అనిపిస్తుంది. నిమ్మకాయ ఇష్టం లేక ఒకసారి చింతపండుతో చేశానండి, చాలా బాగుంది అనిపించింది నాకు, అందుకని చేసి చూపిస్తున్నాను. కావాల్సిన వాళ్ళు చేసుకోండి. ఇది మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి. మిరపకాయ చివరైనా వేసుకోవచ్చండి. దీంట్లో ఇంగు వేద్దాం, మరీ వేయను కొంచెం, ఎందుకంటే పల్చగా అటుకుల మీద కదా, అటు ఎక్కువ వేస్తాను. ఇదిగోండి వేగినాయి, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేస్తున్నాను. పోపు ఎక్కువ అనుకుంటే కూడా కొంచెం వేసుకున్నా పర్వాలేదండి, పెద్దవాళ్ళకైతే పసుపు వేస్తున్నాను. చింతపండు పులుసు మటుకు ఒత్తుగా తీసుకోకండి, పలుచగానే తీసుకోవాలి, ఎందుకంటే అటుకులు అన్నిటికీ పట్టాలి కదండి. కొంచెం పొడిగానే ఉన్నాయి అటుకులు. దీంట్లోకి ఉప్పు, బెల్లం చూసుకొని వేసుకోండి. బెల్లం ఇవి ఉడకనిద్దాం, కొంచెం ఉడకనిచ్చేసి మరీ ఉడకనియద్దు, మళ్ళీ దాంతో కొంచెం కలపాలి కదా. కొంచెం ఉడుకుతుండగా మనం అటుకులు పోసేసుకుందామండి, అవి దగ్గర పడుతుండగా పులుసు, అప్పుడు అటుకులకి పడుతుంది ఆ పులుసు అంతా. చాలా బాగుంటుంది. అన్నం వద్దనుకున్న వాళ్ళు సాయంత్రం పూట చేసుకుంటే ఇలా అటుకులు పులిహోర, మన సేమియా పులిహోర చేసినట్టు. సేమియా చాలామందికి ఇష్టపడరు, కానీ అటుకులు పెద్దవాళ్ళకి కూడా ఇష్టపడతారు, వెనకటి వాళ్ళు కూడా అటుకులు ఇష్టపడతారు, వాళ్ళకి ఇది బాగుంటుంది. జీడిపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కొందరు పోపు అంతా అయిపోయి, పులిహోర అంతా అయిపోయిన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేయించి పోసుకుంటారు, అది మీ ఇష్టం. ఇవ్వండి, ఇప్పుడు నేను దాంట్లో పోసి మీకు చూపిస్తాను. ఇవ్వండి, చూసారు ఎంత బాగుందో. సిమ్లోనే ఉండాలండి, స్టవ్ అడుగంటుతుంది, పులుసు అంతా పీల్చేస్తుంది తడికి. అందుకనే పోయంగానే అటుకులు వాటర్లో పోసుకొని కడుక్కునేప్పుడు నీళ్ళలో పోయటం తీయటం చేయాలండి, ఇక్కడ మెత్తపడుతుంది. కొంచెం లావు అటుకులే తీసుకోవాలి, పల్చల అటుకులు తీసుకుంటే బాగుండదు పులిహోరకి. ఇవ్వండి, చూడండి ఎంత బాగుందో. అంతేనండి అటుకుల పులిహోర. రెండు నిమిషాల్లో చేసుకునేది ఏదేనండి. మీకు లీజర్గా ఉన్నప్పుడు పులుసు, పోపు అంతా రెడీ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు అటుకులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అటుకులు కూడా కలిపేసుకోవచ్చు. అన్నం ఎట్ట కలుపుకుంటున్నారు
అట్లానే ఇది కూడా అటుకులు కూడా కలిపేసుకోవచ్చు. అటుకులు ఎక్కువ కష్టమైన పని కాదు కదా, ఒక 5 మినిట్స్ వాటర్లో ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకోవడమేను. పులుసులో వేసేసుకుంటే 5 నిమిషాల్లో మనం కరెక్ట్గా ప్లేట్ సెట్ చేసుకునేటికి వచ్చేస్తుంది. అంతేనండి, అటుకులు పులిహోర. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.